హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్ నుండి ఒడిస్సా వచ్చాను. ఒడిస్సాలో పర్లాకిండి అనే ఒక ఊరు. ఆ ఊరిలో గజపతి ప్యాలెస్ నా వెనకాల ఉంది, చూసారా? అదే గజపతి ప్యాలెస్. ఇది గజపతి ప్యాలెస్ చుట్టుపక్కల ఉన్న టూరిజం సంబంధించి ఎంత దూరం అన్నది ఒక చిన్న మ్యాప్ లాంటిది. ఎదురుగా ఫ్రంట్ వ్యూ అయితే ఎలా ఉందండి. నైట్ టైం వచ్చాను కాబట్టి మీకు ఫుల్గా క్లారిటీతో చూపించలేకపోతున్నాను. ప్యాలెస్కి ఎదురుగుండా ఉన్న స్ట్రీట్ పక్కనే పూరి టెంపుల్ ఒకటి కడుతున్నారు, దానికి సంబంధించి విజువల్స్ ఇది. ఒడిస్సాలో ఒక ఫ్లెక్స్ ఒకటి ఉంది, ఆంజనేయ స్వామికి సంబంధించింది. ప్యాలెస్కి వస్తే ప్యాలెస్ ముందున్న గేటు. ఈ ప్యాలెస్లోకి ఎప్పుడు కూడా ఎంట్రీ ఉండదండి, డేలో అయినా సరే నైట్ అయినా. అసలు ఎంట్రీ అంటే లోపలికి ఎవరికి ఉండదు. ఈ ప్యాలెస్ ముందున్న సింహం ఒక స్టాచ్యూ చాలా రియాలిటీగా చెక్కారు కదా, సూపర్. నాకు బాగా నచ్చి దాని ముందు ఒక ఫోటో దిగుతున్నాను. గజపతి ప్యాలెస్, పర్లాకిండి, ఒడిస్సా స్టేట్. మన ఆంధ్ర బోర్డర్లోనే ఉంటుంది ఇది. ఆంధ్ర బోర్డర్ అంటే ఆంధ్ర బోర్డర్ దాటగానే వచ్చే ఊరు పర్లాకిండి. నేను పర్లాకిండి పక్కన ఉన్న రాణిపేటలో మా ఫ్రెండ్ ఒక అబ్బాయిది మ్యారేజ్ ఉంటే వచ్చాను. ప్యాలెస్ ఆపోజిట్ స్ట్రీట్స్ ఇవన్నీ కూడా. ప్యాలెస్ ముందున్న గేట్కి ఒక ఐరన్తో ఒక స్టిక్ ఉంది. స్ట్రాంగ్ అండ్ ఫత్ఫుల్ అని పర్లాకిండిని కూడా ఊరి పేరు కూడా కింద మెన్షన్ చేసి ఉంది. గేట్కి రెండు వైపులు కూడా ఉంది. ఇది ప్యాలెస్ లోపలైతే వ్యూ ఇలా ఉంది. గేట్ దాటి లోపలికి ఎవరికి అనుమతి ఉండదు, ఎంట్రీ కూడా ఉండదు. ఎటువంటి ఫీజు ఉండదు, ఎంట్రీ ఉండదు. ఈ ప్యాలెస్ చూడాలంటే మనం బయట నుంచే చూడాలి. ఓల్డెస్ట్ ఇది ఒక గజపతి కోట, పర్లాకిండి గజపతి ప్యాలెస్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.